Upon returning, Part 2, Scene 1. మౌనం చాలా చెప్తుంది. అరవ్ ఆత్మతో మాట్లాడటం మానేసిన తర్వాత ఒక వారం గడిచింది. అతడి తల్లి ఇప్పుడే తిరిగి ఊరికి వచ్చింది. కాని ఆమె మారిపోయింది. ముఖంలో ఏదో చీకటి కనిపిస్తుంది. తల్లి, ఆరవ్, నీవు ఎందుకు నా దగ్గరికి రావడం లేదు? ఆరవి ఆశ్చర్యంగా, నీవు కాదు, నీ కళ్ళలో ఏదో ఉంది. పార్ట్ 2. అమ్మమ్మ వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. అమ్మమ్మ వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. కాని ఆమె మారిపోయింది. ముఖంలో ఏదో చీకటి కనిపిస్తుంది. ఆరవి ఎంతో అండు నిగూఢంగా వచ్చింది. అమ్మమ్మ వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. తల్లి అద్దంలోకి చూస్తుంది. అద్దంలో ఆమె ముఖం సర్వసాధారణంగా కనిపించదు. ఆత్మ ఆమెపై సంపూర్ణంగా ఆధిపత్యం సాధించినట్టు. పోయింగ్. ఇది గురు. తల్లి కంటిముందే నోటితో మాట్లాడుతున్నట్టు, ఆరావ్, నన్ను చూసి భయపడవద్దు. నేను నీ అమ్మా కాదు. కాని నీతో పని ఉంది. ఆరావ్, నిద్రలేని రాత్రి గోడమీద నీడలు ఆడుతున్నాయి. తల్లి అక్కడ నిలబడి ఉంటుంది. కాని ఆమె కళ్ళు తెల్లగా మారిపోతున్నాయి. తల్లి, రియా వెళ్ళింది కాని నేను ఇంకా ఉన్నాను. డాక్టర్ అనురాధ నోట్ చేస్తూ విజ్ఞానం చెప్తోంది, శరీరం ఆరోగ్యంగా ఉంది. కాని మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మమ్మ, విజ్ఞానానికి పరిమితి ఉంది. ఈ కథలో విషయం అంతకంటే లోతుగా ఉంది. ఆరవ్ తన తల్లి నోటిలోంచి మాట్లాడుతున్న ఆత్మను అడుగుతాడు. ఆరవ్, నీవు ఎవరు? నేను చాలా కాలంగా ఐపిక్లో బంధించబడ్డాను. ఇప్పుడు నన్ను నీవే విడిపించావు. ఆరవ్ ఉలిక్కిపడి వెనక్కి అడుగువేసి గోడని తాకుతాడు. ఫైనల్ షాట్. తల్లి చేతిలో ఒక పాత నీలి తాడు ఉంది. అదే తాడు ఆరవ్ పుట్టినప్పుడే అమ్మమ్మ వెరేల్లో కట్టినది. అది రక్షణ తాడు. కాని ఇప్పుడు అది కాలిపోతుంది. అది ఎపిసోడ్ ముగింపు. రియా వెళ్ళింది. కాని కొత్త ఆత్మ వచ్చిందా? ఆత్మల ప్రపంచం ముగిసిందనుకోకండి.